వినదగునెవ్వరు చెప్పిన అన్న శీర్షికతో ఈ పిల్లల కోసం చెప్పడం అన్న ప్రక్రియ వెనక ప్రధానమైనటువంటి ప్రేరణ మాన్యులు విజయ్ కుమార్ గారే. నాతో ఆయన అనేక పర్యాయాలు ఒక మాట అంటూ ఉండేవారు, మీరు పెద్దవాళ్ల కోసం పౌరాణిక వాంగ్మయం చాలా ప్రవచనాలు చేశారు, పిల్లల కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది అంటూ ఉండేవారు. నేను కళాశాలలకి, విశ్వవిద్యాలయాలకి, పాఠశాలలకి వెళ్ళి పిల్లల్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాలు అనేక ఉన్నాయి. కానీ కరోనా అయిపోయిన తర్వాత ఇంకా కొంతకాలం భయానకమైనటువంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో వైద్యులు బయటికి వెళ్ళవద్దు, సభలు సమావేశాలు నిర్వహించడం మంచిది కాదు అని ప్రభుత్వం కూడా ఆందోళనగా ఉన్న పరిస్థితుల్లో కాలం వృధా చేయడం ఎందుకు అని కరోనా బాగా ఉన్నప్పుడు మహాభారతం పూర్తి చేశాను. ఇంట్లోనే మేడ మీద ఓ కెమెరా రికార్డింగ్ థియేటర్ చిన్నది ఏర్పాటు చేసుకుని ఖాళీగా కూర్చోవడం ఎందుకని 18 పర్వాలు పూర్తి చేశాను. అప్పటికి ముందు ఒక 2-3 పర్వాలు అయిపోయి ఉన్నాయి, మిగిలిన పర్వాలు పూర్తి చేశా. ఆ తర్వాత నాకు విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి, నేను ఈ పశ్చిమ దేశాలకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, రచయితలు, అబ్రహాం లింకన్ గారు లాంటి వారు, విన్స్టన్ చర్చిల్, ఫోర్డ్ ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి మంచి మంచి మాటలు ఏ ఉన్నాయో వాటిని నేను ప్రసంగంగా తీసుకుని మాట్లాడితే పిల్లలకి బాగా మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది, అవి వాళ్ళకి మంచి ప్రేరణ ఇస్తాయి అని అనిపించింది. అయితే దీనికి ఒక పార్శ్వం ఏమిటంటే, ఆయన మంచి మాటలు చెప్పారు అని సంతోషించేవాళ్ళు 199 మంది ఉంటే ఎవరో ఒకడు మాత్రం ఏమంటాడంటే, ఆయన వ్యాసుడు చెప్పింది చెప్పాలి, వాల్మీకి చెప్పింది చెప్పాలి, కాళిదాసు చెప్పింది చెప్పాలి తప్ప ఆయనకి విన్స్టన్ చర్చిల్ చెప్పిన మాటలు, ఐన్స్టీన్ చెప్పిన మాటలు, అబ్రహాం లింకన్ చెప్పిన మాటలు ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పడం, ఆయన అలా చెప్పకుండా ఉంటే బాగుండేదని అనేవాళ్ళు కూడా ఉంటారు లోకంలో. అది పిల్లల కోసం చెప్పినప్పుడు ఎక్కడ మంచి మాట అయినా మంచి మాటగా ఆదరించవలసిందే, అంతేగాని దానికి ఆ సంకుచితత్వం ఎందుకు? అందుకని ఆ శీర్షికకి నేను పేరు ఏమని పెట్టానంటే, వినదగు ఎవ్వరు చెప్పినా అని పెట్టాను. అప్పుడు అది ఎవరు చెప్పినా వినవలసిందే మంచి మాట అయినప్పుడు అన్నది ఆ శీర్షికకి పేరే అయితే ఇక దానికి ఇబ్బంది ఉండదు అని ఆ రోజుల్లో మొదలుపెట్టి ఏదో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా రోజుకొకటి, రోజుకి 2 అట్లా చెప్తుండేవాడిని.